హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన సావి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, మేము మూవీ స్క్రిప్ట్ రాసే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాం. మీకు మూవీస్ అంటే ఇష్టం ఉండి స్క్రిప్ట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. మాతో కలిసి పనిచేసేందుకు మిమ్మల్ని సంతోషంగా ఇన్వైట్ చేస్తున్నాం. మీకు ఈ ఆపర్చునిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే rjexplanations@gmail.com అనే మెయిల్కి ఒక మెయిల్ చేయండి. వీలైతే ఒక మూవీ స్క్రిప్ట్ రాసి దానికి పంపించండి. థ్యాంక్ యూ. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, నకుల్ తన ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్లో ఉన్న లివర్పూల్లో జీవిస్తూ ఉంటాడు. నకుల్ భార్య పేరు సావిత్రి. అందరూ తనని సావి అని పిలుస్తుంటారు. నకుల్కి సావిత్రికి ఒక కొడుకుంటాడు. తన పేరు ఆది. నకుల్ సావిత్రి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ఇద్దరూ వాళ్ళకున్న ఫ్యామిలీతో చాలా సంతోషంగా జీవిస్తుంటారు. నకుల్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. సావిత్రి ఏమో హౌస్ వైఫ్. తనకి తన భర్తని కొడుకుని ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలీదు. సావిత్రి చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక గొడవలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత తను ప్రేమించిన నకుల్ అలాగే తన ఫ్యామిలీ తన ప్రపంచమైపోయింటారు. నకుల్ వాళ్ళ నాన్న ఇండియాలో ఉంటాడు. ఆయనకి సావిత్రి అంటే చాలా ఇష్టం. తనని సొంత కూతురులా చూసుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీ మొత్తం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే నకుల్ ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. ఆయిషా అనే పోలీస్ ఆఫీసర్ నకుల్ వాళ్ళ ఇంటికి వచ్చి నకుల్ని అరెస్ట్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న సావిత్రికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. నకుల్ అరెస్ట్ అయింది స్టెఫ్నీ అనే ఒక ఆమెను చంపిన కేసులో. అసలు స్టెఫ్నీ ఎవరు అంటే, నకుల్ పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్లో తన సూపర్వైజర్. కన్స్ట్రక్షన్ సైట్లో ఉండే పార్కింగ్ లాట్లో ఎవరో తనని కొట్టి చంపేసింటారు. నకుల్ ఈ కేసు గురించి తెలుసుకొని, నేను తనని చంపలేదు, ఎవడో తనని చంపేసి వెళ్ళిపోయేటప్పుడు వచ్చి నన్ను గుద్దుకున్నాడు, అప్పుడు వాడి కోటుకుండే బటన్ ఓడిపోయి అక్కడ పడిపోయింది అంటూ, ఆ బటన్ దొరికితే నేను ఈ కేసు నుంచి బయటపడచ్చు అని తన భార్యతో అంటాడు. కానీ కేసులో ఉన్న ప్రూఫ్స్ అన్నీ నకుల్కి ఆపోజిట్గానే ఉంటాయి. పోలీసులకి నకుల్ చెప్పిన ఆ బటన్ కూడా దొరకదు. దీనికి తోడు ఒక ఆమె స్టెఫ్నీని చూసినప్పుడు నకుల్ అప్పుడే అటుగా వెళ్ళడం చూసింటుంది. ఆ పార్కింగ్ లాట్లో కెమెరాస్ ఏం లేకపోవడం వల్ల అందరూ ఇది నకులే చేశారు అనుకుంటారు. ఎందుకంటే స్టెఫ్నీ నకుల్ని ఎప్పుడూ తిడుతూ ఉండేది. దానికి అందరూ నకుల్ తన మీద ఉన్న కోపంతో తనని చంపేశాడు అనుకుంటారు. వీటన్నిటికీ తోడు మర్డర్ చేసినవాడు నకుల్ని గుద్దినప్పుడు స్టెఫ్నీ బ్లడ్ స్టెయిన్స్ కొన్ని తన కోటు మీద పడింటాయి. కేసులో ఎటుపక్క నుంచి చూసినా ఈ మర్డర్ నకుల్ చేసినట్టే ప్రూఫ్స్ ఉంటాయి. అందుకు సావిత్రి ఎంత ట్రై చేసినా నకుల్ని బయటికి పిలుచుకొని రాలేకపోతుంది. నకుల్ తన పక్కన లేకపోయేసరికి సావిత్రికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. నకుల్ తన పక్కన లేనందుకు తను చాలా బాధపడుతుంది. నకుల్ వాళ్ళ నాన్న సావిత్రికి తోడుగా ఉండాలి అని లివర్పూల్కి వద్దామనుకుంటాడు. కానీ తన వీసా రిజెక్ట్ అవుతుంది. దానికి సావిత్రిని అన్ని పనులు ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుంది. కేసులో ఉన్న అన్ని సాక్ష్యాలు నకుల్కి ఆపోజిట్గా ఉండేసరికి కోర్టు నకుల్కి బెయిల్ ఇవ్వకుండా 12 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది. ఇదంతా ఇలా ఉంటే జైల్లో రజాక్ అనే ఒక అతను ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న డ్రగ్స్ని నకుల్కి ఇచ్చి దాచిపెట్టమంటాడు. కానీ నకుల్ ఈ టైంలో ఇవన్నీ చేసి దొరికితే బెయిల్ రావడం ఇంకా కష్టమవుతుంది అని దానికి ఒప్పుకోడు. దానికి రజాక్ అలాగే తన మనుషులు నకుల్ని చావగొడతారు. ఈ విషయం సావిత్రి తెలుసుకొని హాస్పిటల్కి వచ్చి తనని కలుస్తుంది. తనకు తగిలిన దెబ్బలు చూస్తూ చాలా బాధపడుతుంది. నకుల్ తనని కొట్టిన వాళ్ళ మీద కేసు పెడతాడు. దానికి పోలీసులు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి సాలిటరీ సెల్లో పడేస్తారు. సావిత్రి నకుల్కి జరిగింది తలుచుకుంటూ చాలా బాధపడుతుంటుంది. సిమ్రిత్ తను నకుల్ వాళ్ళ నైబర్. సిమ్రిత్ సావిత్రితో మాట్లాడుతూ, ఈ బ్యాడ్ ఫేస్ కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది అని తనకు ధైర్యం చెప్తుంది. సావిత్రి నకుల్ని దొంగతనంగా జైలు నుంచి బయట తీసుకొని రావాలి అని జైలుకి వెళ్తుంది. కానీ పొరపాటు నేను దొరికితే నేను కూడా జైలుకి వెళ్ళాలి అని భయపడి అక్కడి నుంచి వచ్చేస్తుంది. సావిత్రి నకుల్ లేకుండా అస్సలు ఉండలేకపోతుంది. దానికి ఎలాగైనా సరే నకుల్ని దొంగతనంగా జైలు నుంచి బయటికి పిలుచుకొని రావాలి అనుకుంటుంది. దానికోసం తను జైలు నుంచి తప్పించుకున్న వాళ్ళ గురించి చదవడం స్టార్ట్ చేస్తుంది. తను ఒకసారి జయపాల్ అనే ఒక అతను రాసిన బుక్ని చదువుతుంది. జయపాల్ చాలాసార్లు జైలుకి వెళ్ళి చాలాసార్లు జైలు నుంచి తప్పించుకుంటాడు. తనకున్న ఎక్స్పీరియన్స్తోనే తను ఆ బుక్ని రాసింటాడు. తను రాసిన బుక్లోనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే తనని వెళ్ళి కలిస్తే ఇంక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని సావిత్రి తన అడ్రస్ కనుక్కొని తను ఉండే ప్లేస్కి బయలుదేరుతుంది. తను వెళ్లే ముందు ఆదిని సిమ్రత్ దగ్గర వదిలేసి బయలుదేరుతుంది. సావిత్రి నేను ఒక రైటర్ అని చెప్పి జయపాల్ని కలిసేందుకు ట్రై చేస్తుంది. కానీ జయపాల్
సావిత్రి పోలీస్ ఆఫీసర్ ఏమో అని తనని కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ సావిత్రి వెళ్లకుండా తన ఇంటి బయట ఉండేసరికి జయపాల్ తనతో మాట్లాడుతూ, ప్రతి తాళానికి కీస్ ఉన్నట్టే ప్రతి జైలు నుంచి తప్పించుకునేందుకు కూడా ఒక మార్గం ఉంటుంది. తప్పించుకోవడం చాలా ఈజీ, కానీ ఫ్రీగా బయట తిరగడమే చాలా కష్టం అంటూ, మనం పోలీసులు ఊహించే విధంగా అసలు ఏం పని చేయకూడదు. వాళ్ళు 1 గంటల్లో కంట్రీ మొత్తం అలర్ట్ చేస్తారు. ఆలోపే మనం తప్పించుకోవాలి అంటూ, మనం జైలు నుంచి తప్పించుకున్న వెంటనే ఖచ్చితంగా ఫ్లైట్లో పారిపోవాలి. లేదంటే కనీసం వాళ్ళు ఊహించని విధంగా అయినా మనం బయటపడాలి అంటాడు. సావిత్రి నకుల్ని కాపాడిన తర్వాత ఫ్లైట్లో వేరే కంట్రీకి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తుంది. అందుకు జయపాల్ని అడిగి ఫేక్ పాస్పోర్ట్లు హోప్ స్ట్రీట్ అనే ఒక స్ట్రీట్లో దొరుకుతాయి అని తెలుసుకుంటుంది. సావిత్రి ఒక పక్క నకుల్ని తప్పించేందుకు ప్లాన్ రెడీ చేస్తూ, ఇంకో పక్క ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయించేందుకు హోప్ స్ట్రీట్కి వస్తుంది. అక్కడ డ్రగ్స్ అమ్మే ఒక అతను సావిత్రి గురించి తెలుసుకొని, స్లిమ్ జిమ్ని వెళ్ళి కలువు, నీ పని అయిపోతుంది అంటాడు. అతను చెప్పినట్టే సావిత్రి స్లిమ్ జిమ్ని వచ్చి కలుస్తుంది. కానీ తను పనేం చేయకుండా సావిత్రిని కొట్టి డబ్బు మొత్తం లాక్కుంటాడు. అప్పుడే అక్కడికి జయపాల్ వచ్చి సావిత్రిని కాపాడతాడు. సావిత్రి అడిగిన క్వశ్చన్లకే తను రైటర్ కాదు, ఏదో చేయడం కోసం ఇదంతా అడుగుతుంది అని జయపాల్ అర్థం చేసుకుంటాడు. అందుకే తను సావిత్రిని ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చింటాడు. జయపాల్ సావిత్రి స్టోరీ మొత్తం తెలుసుకొని, నేను రాసిన బుక్స్ అలాగే నేను చెప్పిన ఐడియాస్ నువ్వు జైల్లో ఉంటే తప్పించినందుకు మాత్రమే యూజ్ అవుతాయి. అదే నువ్వు ఇప్పుడు నీ భర్తను తప్పించాలి అంటే ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళి ఆ తర్వాత నీ భర్తను కాపాడాలి అంటూ, ఇదంతా ఇంపాసిబుల్ అని చెప్తూ, నా మాట విని నీ భర్తను మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకో అంటాడు. దానికి సావిత్రి మాట్లాడుతూ, దీన్నే ప్రేమ అంటారు అని చెప్తుంది. దానికి జయపాల్ ఇంకేం చెప్పలేక తన దగ్గర ఉన్న డబ్బు ఇప్పించుకొని ఫేక్ పాస్పోర్ట్లు చేపించే పనిలో పడతాడు. సావిత్రి నకుల్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. జయపాల్ పాస్పోర్ట్లు తయారు చేపించి సావిత్రికి ఇస్తాడు. సావిత్రి తనను తాను కాపాడుకోవడం కోసం జయపాల్తో ఒక గన్ కూడా తెప్పించుకుంటుంది. జయపాల్ సావిత్రికి గన్ ఇచ్చి నా కుక్కని చంపు అంటాడు. సావిత్రి కుక్కని చంపలేకపోతుంది. దానికి జయపాల్ మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు చేస్తున్నంతా నీ కెపాసిటీకి మించి చేస్తున్నావు, అందుకే నేను ఇవన్నీ వదిలేసి ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పా అంటాడు. సావిత్రి బాగా ఆలోచించి జైలు కింద ఉన్న ఒక సీక్రెట్ టనల్ ద్వారా నకుల్ని బయట తీసుకొని రావాలని ప్లాన్ చేసి ఆ ప్లాన్ గురించి జయపాల్కి చెప్తుంది. దానికి జయపాల్ అది చాలా కష్టం అని చెప్తూ, నువ్వు ఏ ప్లాన్ చేసినా నేను ఊరికి నేను గైడ్ చేస్తా, అంతే, మొత్తం నువ్వే చూసుకోవాలి అంటాడు. నకుల్కి షుగర్ ఉంటుంది. అందుకు తను షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం రోజు ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం జయపాల్ తెలుసుకొని తనకి షుగర్ లెవెల్స్ ఎక్కువైతే పోలీసులు తనని హాస్పిటల్కి పిలుచుకొని వస్తారు. అప్పుడు మనం తనని తప్పించవచ్చు అని సావిత్రికి ఐడియా ఇస్తాడు. ఇప్పుడు పోలీసులు నకుల్ని హాస్పిటల్కి పిలుచుకొని రావాలి అంటే నకుల్కి షుగర్ లెవెల్స్ ఎక్కువ కానవసరం లేదు, ఎక్కువ అయినట్టు రిపోర్ట్లో ఉంటే చాలు. జైల్లో ఉన్న డాక్టర్స్ జైల్లో ఉన్న వాళ్ళ హెల్త్ కండిషన్ని మానిటర్ చేస్తూ హెల్త్ బాగలేని వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ని బయట ఉన్న ఒక ల్యాబ్ పంపిస్తారు. వాళ్ళు ఆ బ్లడ్ చెక్ చేసి రిపోర్ట్స్ని మళ్ళీ జైలుకి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు సావిత్రి ఆ రిపోర్ట్స్ని మారిస్తే చాలు, తన ప్లాన్ సగం అయిపోయినట్టే. అందుకు తను ల్యాబ్ వాళ్ళ వెహికల్ని ఫాలో అయ్యి దాని గురించి బాగా స్టడీ చేస్తుంది. సావిత్రి జైలుకి వెళ్ళి నకుల్ని కలుస్తుంది. నకుల్ తనతో మాట్లాడుతూ, నన్ను జైల్లో కొట్టిన రజాక్ ఇంకో 3 డేస్లో రిలీజ్ కాబోతున్నాడు, దానికి వాడు తన మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోమని నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటాడు. దానికి సావిత్రి ఈ టైంలో గొడవ జరిగితే తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని, తనకి ఈ విషయం జైల్లో ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఈ కేసుని వెనక్కి తీసుకో అంటుంది. దానికి నకుల్, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా, నేను ఈ కేసుని వాపస్ తీసుకున్నా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. దానికి సావిత్రికి ఏం చేయాలో ఏం అర్థం కాక ఇంకో 3 డేస్లో నకుల్ని ఎలాగైనా సరే బయట తీసుకొని రావాలి అని ఫిక్స్ అవుతుంది. సావిత్రికి డబ్బులు అవసరం పడి ఇంటిని అమ్మేద్దామని ట్రై చేస్తుంది. కానీ అంత త్వరగా అమ్మలేకపోతుంది. అంతకు డబ్బులు కొట్టేద్దామని హోప్ స్ట్రీట్కి వచ్చి ఒక అతని దగ్గర డబ్బులు కొట్టేస్తుంది. కానీ ఇద్దరి మధ్య షూటర్ జరిగేసరికి సావిత్రి తన షూట్ చేసి చంపేస్తుంది. తను టెన్షన్లో అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి తన కారుకున్న హెడ్లైట్ పగిలి అక్కడే పడిపోతుంది. ఆ గొడవలో సావిత్రి కూడా దెబ్బ తగిలింటుంది. అందుకు తను జయపాల్ దగ్గరికి వస్తుంది. జయపాల్ జరిగింది మొత్తం తెలుసుకొని, నేను ఊహించిన దానికన్నా నీకు చాలా ధైర్యం ఉంది, సెల్ఫ్ డిఫెన్స్లో ఒకరిని చంపడం తప్పేం కాదు అంటూ, నీ కోసం నేను హెల్ప్ చేస్తాను, కానీ ఏ టైంలో అయినా సరే నాకు ఆపద ఉంది అని తెలిస్తే మాత్రం ఏం ఆలోచించకుండా దాన్ని అక్కడ ఆపేస్తా అంటాడు. దానికి సావిత్రి ఒప్పుకుంటుంది. సావిత్రి నకుల్ని హాస్పిటల్ నుంచి తప్పించేందుకు ప్లాన్ వేసి తన ప్లాన్ గురించి ఎవరికి తెలియకూడదు అని ఆ ప్లాన్ పేపర్లు మొత్తం డిస్ట్రాయ్ చేసి బయట ఉన్న డస్ట్బిన్లో పడేస్తుంది. అలాగే నకుల్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి కొన్ని రోజుల పాటు నేను మీకు ఫోన్ చేయలేను అంటుంది. ఆయన కూడా తన ఇలా చెప్పేందుకు ఏదో ఒక రీజన్ ఉంటుంది అని ఏం అడగకుండా సరే అంటాడు. సావిత్రి చేయాల్సిన పని కోసం బయలుదేరుతున్నప్పుడు ఆదిని సిమ్రత్ దగ్గర వదిలి, నేను తిరిగి రాకపోతే నువ్వే తనని చూసుకో అని చెప్పి బయలుదేరుతుంది. సావిత్రి నకుల్ రిపోర్ట్స్ని మార్చి రెస్పాన్స్ కోసం జైలు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది.
సావిత్రి మర్డర్ చేసిన అతని కేసు స్టీవ్సన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ టేకప్ చేసింటాడు. తను పగిలిపోయిన హెడ్లైట్ చూసి అది ఏ కార్ మోడలో తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలుసుకొని అలాంటి కారు నకుల్ పేరు మీద కూడా ఉంది అని తెలుసుకుంటాడు. స్టీవ్సన్ నకుల్ జైల్లో ఉన్న విషయం తెలుసుకొని తన భార్య మీద అనుమాన పడతాడు. దానికే నకుల్ కేసుని డీల్ చేసిన ఆయిషాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. దానికి ఆయిషా మాట్లాడుతూ సావిత్రి ఒక హౌస్ వైఫ్, తను ఇలాంటివన్నీ చేయలేదు అంటుంది. దానికి స్టీవ్సన్ మాట్లాడుతూ అది నిజమా కాదు తెలుసుకోవడం కోసమే మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, నువ్వు కూడా రా అంటాడు. జైల్లో ఉన్న డాక్టర్స్ నకుల్ రిపోర్ట్స్ని చూసి తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని హాస్పిటల్కి పిలుచుకుని వస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని నకుల్కి ఏం అర్థం కాదు. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సావిత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఆయిషా స్టీవ్సన్ ఇద్దరు వాళ్ళ టీమ్స్తో కలిసి సావిత్రి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఇదంతా చేస్తోంది సావిత్రిని అని తెలుస్తుంది. నకుల్ జైలు నుంచి హాస్పిటల్కి వెళ్ళిన విషయం ఆయిషా తెలుసుకొని ఇప్పుడు ఏమో జరగబోతోంది అని స్టీవ్సన్తో కలిసి అక్కడికి స్టార్ట్ అవుతుంది. సావిత్రి డాక్టర్లాగా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి నకుల్కి కాపలా కాస్తున్న పోలీస్ ఆఫీసర్లని గంతో బెదిరించి నకుల్ని తనతో పాటు పిలుచుకొని వెళ్ళిపోతుంది. నకుల్ సావిత్రి చేస్తున్న పనికి చాలా సీరియస్ అవుతాడు. కానీ తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండాలి అంటే ఇదే మార్గం అని సావిత్రితో కలిసి పారిపోతాడు. ఆయిషా స్టీవ్సన్ ఇద్దరు వాళ్ళిద్దరిని చూసి పట్టుకునేందుకు ట్రై చేస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఎవరికి దొరకకుండా తప్పించుకొని పారిపోతారు. సావిత్రి నకుల్ని పిలుచుకొని ఆది కోసం సిమ్రత్ దగ్గరికి వస్తుంది. కానీ సిమ్రత్ ఆదిని పిలుచుకొని జూకి వెళ్ళింటుంది. ఈ విషయం సావిత్రి తెలుసుకొని ఆది కోసం అక్కడికి వెళ్దామని ట్రై చేస్తుంది. కానీ పోలీసులు అప్పుడే సిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వీళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటారు. అందుకు సావిత్రి నకుల్తో కలిసి ఒక దగ్గర దాక్కొని ఆదిని మా దగ్గరికి పిలుచుకొని రండి అని జైపాల్కి మెసేజ్ చేస్తుంది. జైపాల్ ఎంతసేపటికి రాకపోయేసరికి నకుల్ తన భార్యతో మాట్లాడుతూ నేనే నిన్ను బెదిరించి ఇదంతా చేపించా అని పోలీసులకు చెప్పు, ఇప్పుడు నువ్వు అలా చెప్పలేదు అంటే ఆదికి ఎవరు తోడు లేకుండా పోతామంటాడు. దానికి సావిత్రి చాలా బాధపడుతుంది. ఇంతలో జైపాల్ ఆదిని పిలుచుకొని అక్కడికి వస్తాడు. తనే సావిత్రి ఫ్యామిలీకి హెల్ప్ చేసి వేరే సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. దానికి సావిత్రి హ్యాపీగా ఫీల్ అయ్యి జైపాల్కి థ్యాంక్స్ చెప్తుంది. ఆయిషా స్టీవ్సన్ ఇద్దరు వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తారు. అప్పుడు ఆయిషా డస్ట్బిన్లో ఉన్న సావిత్రి ప్లాన్ పేపర్లు చూసి వాటిలో క్లూ ఎతికేందుకు ట్రై చేస్తుంది. అప్పుడు తనకి వాళ్ళు బయట సిటీలో ఉన్న రింగు ఎయిర్పోర్ట్ నుంచి మొరొకో దేశానికి వెళ్తున్నారు అని తెలుస్తుంది. దానికి ఆ ఎయిర్పోర్ట్లో ఉండే స్టాఫ్ మొత్తం అలర్ట్ చేసి త్వరగా ఆ రింగు ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తారు. సావిత్రి నకుల్ ఇద్దరు ఇమిగ్రేషన్ చెక్ అయిపోయి లోపల ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయిషా ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసేది ఏమి అంటే అసలు మొరొకో దేశానికి ఫ్లైటే లేదు అని. ఈ విషయం తను తెలుసుకుని మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళింటారు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక టూరిజం పోస్టర్ కనిపిస్తుంది. సావిత్రి తన ఫ్యామిలీతో కలిసి ఐర్లాండ్కి షిప్లో వెళ్తుంటుంది. తను ఆయిషాని స్టీవ్సన్ని డైవర్ట్ చేయాలి అని తన ప్లాన్ పేపర్లో అక్కడ వదిలేసి ఉంటుంది. ఈ విషయం ఆయిషా స్టీవ్సన్ ఇద్దరు అర్థం చేసుకొని ఇదంతా ఒక హౌస్ వైఫ్ చేసిందా అని ఆశ్చర్యపోతారు. సావిత్రి నకుల్ ఇద్దరు ఇంగ్లాండ్ నుంచి ఐర్లాండ్కి వెళ్ళిపోతూ చాలా సంతోషపడతారు. సావిత్రి ఇదంతా చేసింది నకుల్ నిర్దోషి అని నమ్మి. దానికి ఆయిషా అది నిజమో కాదు తెలుసుకోవాలి అని మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్తుంది. అసలు మర్డర్ జరిగిన ఆ రోజు ఏం జరిగింది అంటే ఒక డబ్బుల కోసం స్టెఫ్నీని కొట్టి పర్సు లాక్కొని పారిపోతాడు. కానీ వాడు కొట్టిన దెబ్బకి స్టెఫ్నీ చనిపోయి ఉంటుంది. మరి ఆ బటన్ ఏమై ఉంటుంది అంటే ఆ రోజు రాత్రి వర్షం ఎక్కువ పడి ఉంటుంది. అందుకు ఆ బటన్ వాటర్లో కొట్టుకుంటూ వెళ్ళి డ్రైనేజ్లో పడిపోయి ఉంటుంది. ఆయిషా డ్రైనేజ్లో ఉన్న ఆ బటన్ చూసి నకుల్ నిర్దోషి అని తెలుసుకుంటుంది. 1 మంత్ అలా గడిచిపోతుంది. నకుల్ తన ఫ్యామిలీతో కలిసి బుల్గారియా దేశంలో సెటిల్ అయి ఉంటాడు. ఈ విషయం వాళ్ళ నాన్న తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నకుల్ ఫ్యామిలీకి హెల్ప్ చేసినందుకు లివర్పూల్ పోలీసులు జైపాల్ని అరెస్ట్ చేస్తారు. నిజం చెప్పాలి అంటే తనే లొంగిపోయి ఉంటాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సావి మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.